హాయ్ ఫ్రెండ్స్, నేను జున్నుగడ్డి చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగొచ్చింది కదా. వీడియోలోకి వెళ్ళిపోదామా. చూడండి, దానికోసం నేను 2 జుండుగడ్డి ప్యాకెట్లు తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి వచ్చి నాకు 30 రూపీస్ పడింది. అంటే ఇంటి దగ్గరే తీసుకున్నాను. అదే బయట హోల్సేల్ షాప్ అయితే ఇంకా ఒక 5 రూపీస్ తక్కువే ఉంటుంది. దానికోసం నేను మోడల్ పాలు తీసుకున్నాను. 1 లీటర్ పాలు తీసుకున్నాను. 2 ప్యాకెట్లకి 2 పాల ప్యాకెట్లు పడుతుందన్నమాట. నేను ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. అంటే జలమసేరి గిన్నెల్లో మనం కర్రీస్ వండుకుంటాం కదా, కారంగా ఉంటుందని స్టవ్ వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 పాల ప్యాకెట్లు ఓపెన్ చేసి పోసుకోవాలి. వాటర్ ఏం పోయే అవసరం లేదండి, చిక్కగానే కావాలి. జున్నుగడ్డి చాలా ఈజీ అండి. ఇది జున్నుగడ్డి ఉంది చూసారా, కొంతమంది చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు అయితే మిక్సీలో వేస్తారు, లేకపోతే వేడి పాలల్లో వేసి ఒక అరగంట నానబెడతారు. అది ఏమి చేయవసరం లేదండి, డైరెక్ట్గానే వేయచ్చు. దానికోసం నేను చూడండి, జున్ను అయిపోయాక వేయటానికి 2 ప్లేట్లు తీసుకున్నాను. దానికి కూడా నెయ్యి ఏమి అప్లై చేయవసరం లేదు. అలా ప్లేట్లు మామూలుగా పెడితే చాలు. ఈ పాలు మరగనివ్వాలండి. బాగా పాలు మరిగేదాకా కూడా కొంచెం స్టీల్ గిన్నె కదా, అడుగంటకుండా గరిటతో తిప్పుతూనే ఉండాలి. జలమసేరి గిన్నె పెట్టుకోవచ్చు, కానీ నేను స్టీల్ గిన్నె పెట్టుకున్నాను అనమాట. పాలు బాగా మరగనిచ్చాక ఈ జున్ను వేసేసుకోవడం. పాలు పొంగొచ్చేసినాయి చూసారా. అయినా పొంగొచ్చినాయి అమ్మంటున్నా కూడా నేను వేయట్లేదండి, కొంచెం తిప్పాలి గరిటతో. తిప్పుకొని అప్పుడు కట్ చేసుకున్న 2 ప్యాకెట్లు రెడీగా ఉంచుకున్నాను. వేసేసుకోవడమే. చూడండి, డైరెక్ట్గా వేసేసుకోవటమే. మామూలుగా అయితే చాలామంది కట్ చేసుకుంటారు, చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తారు. ఆ కట్ చేసేటప్పుడు అటు ఇటు ఎగిరిపోతాయి. ఆ పీసులు ఉన్నదే కాస్త అవసరం లేదండి, డైరెక్ట్గా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చిన్న టెక్నిక్ ఇక్కడ, మంట బాగా సిమ్లో పెట్టుకోవాలి, తిప్పుతూనే ఉండాలి. అడుగంటింది అనమాట. గరిటతో తిప్పుకుంటూనే ఉండాలి. పొయ్యి కాడ ఉండాలి. పొయ్యి మీద పెట్టేసి వర్క్ చేసుకోకూడదు. ఏ పని కూడా పొయ్యి కాడే ఉండి తిప్పుతూనే ఉండాలండి. చాలా సింపుల్ అండి. దీనికి ఒక ప్యాకెట్కి 100 గ్రాములు పంచదార పట్టింది. మనం ఏదన్నా నైవేద్యాలకు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మనం ఎంగిల్ చూడకూడదు కాబట్టి సుమారు ఒక 100 గ్రాములు, ప్యాకెట్కి 100 గ్రాములు వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. లేదు స్వీట్ చూస్తానంటే చూసుకోవచ్చు. చూడండి, అయిపోయింది. జున్ను అయిపోయిందా లేదా అని చెక్ చేయడానికి అవన్నీ కరిగిపోతాయి. అయినా కానీ మనం చెక్ చేయాలంటే ఇలా ప్లేట్లో వేసుకుంటే చూడండి, గడ్డలాగా అయిపోయింది. జున్ను తయారైపోయినట్టే. ఇక పంచదార వేసుకొని తిప్పుకోవడమే. పంచదార ఏంటంటే ముందే వేయకూడదండి, మొత్తం జున్నంతా ఆ జున్ను గడ్డంతా కరిగిపోయాక, ఆ గడ్డంతా కరిగిపోయేదాకా అప్పుడు వేసుకోవాలి. మధ్యలో ఏంటంటే స్వీట్ సరిపోయిందా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చు. కొంచెం దేవుడికి నైవేద్యం అయితే కరెక్ట్గా 100 గ్రాములు వేసేసుకోండి, సరిపోతుంది. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. మనం ప్లేట్లో వేసేసుకోవడమే. తీపి చూసుకొని, నేనైతే తీపి చూస్తున్నాను, నేనేమి నైవేద్యం పెట్టట్లేదు అనమాట. తీపి చూస్తున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ప్లేట్లో పోసేసుకోవడమే. ప్లేట్లో పోసుకున్నాక ఒక అరగంట చల్లారనిచ్చి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మనం తినేటప్పుడు కట్ చేసుకోవాలి. మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే కట్ చేశాను. చూడండి, అరగంట అయిపోయింది, చల్లారిపోయింది. కట్ చేసుకున్నాను. నాకు నార్మల్గానే కట్ చేసుకున్నాను నేనైతే. మీరైతే నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. బాదం పప్పులు, జీడిపప్పులు కూడా చిన్న చిన్న పీసెస్లుగా వేసుకోవచ్చు. మా పిల్లలకైతే ఇష్టం ఉండదు. మా పిల్లలకి ఇలా ప్లెయిన్గానే ఇష్టం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.